వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సార్ సిఐడిలో ఉన్నప్పుడు సూరి హత్య కేసులో భాను, ఆ కేసులో మీరు కూడా ఉన్నారు కాబట్టి, భాను అనే వ్యక్తి ఎవరికి దొరకకుండా తిరిగాడు చాలా సంవత్సరాలు, దాదాపు నాకు తెలిసి 2-3 సంవత్సరాలు అనుకుంటా. అప్పుడు డీజీ గారు కూడా ఎస్వి రమణమూర్తి గారు, డిఎస్పి మల్లారెడ్డి గారు, మీరు సెల్ ఫోన్ వాడకుండా వాడని వ్యక్తిని మీరు ఎలా ట్రాక్ చేశారండి? ఆయన బేదర్ వస్తాడు, కర్ణాటక వస్తాడు, మెయిల్స్ ద్వారా ట్రాక్ చేశారు, ఎలా ట్రాక్ చేశారు? మీరు అన్నది వాస్తవమే. ప్రతి మనిషి కూడా ఒక వీక్నెస్ ఉంటుంది. అంటే ఎన్ని రోజులు మాట్లాడుకుంటుంటాడు? నాకు తెలిసి 2.5 years అతను అంటే కన్వర్సేషన్ చేయలే, ఫోన్లో ఎవరితో మాట్లాడలేదు. అంటే అతను ఇక్కడ పబ్లిక్ ఫోన్స్ వాడి, పబ్లిక్ బూత్ నుంచి ఫోన్స్ వాడిండు. అంటే తన దగ్గర నుంచి ఇది కాకుండా మాట్లాడి ఫైనల్గా ఏంది, ఏదో ఒక రోజు మనిషి ఎంత ప్రికాషన్ పెట్టుకున్నా డిసిప్లిన్ ఏదో ఒక రోజు తప్పుతాడు. అట్లా ఆయన కూడా ఒక రోజు డిసిప్లిన్ తప్పి ఎలా తప్పాడండి అది సరే రివీల్ చేయొద్దులండి. అది ఎందుకంటే మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కానీ ప్రాబ్లం ఉంటాయి. కాబట్టి ఆ మనిషి అంటే ఎన్ని రోజులు డిసిప్లిన్ గా కాన్సన్ట్రేషన్ ఉంటాడు, ఏదో ఒక రోజు ఎవరైనా అన్ని రోజులు ఆయన మీద మీరు అబ్జర్వేషన్ ఉందా? ఉంటుంది, పోలీస్ కంప్లీట్ అబ్జర్వేషన్ ఉంటుంది. అనుకున్నా విమర్శలు వచ్చినాయి, అప్పుడు మీరు చూసుంటారు. ఇది ఎన్ని రోజులు పట్టుకోలేకపోతున్నారు, దొరకడా పోలీసు 2.5 years నాటే స్మాల్ పీరియడ్, చాలా పెద్ద పీరియడ్ మనకి అది. కానీ ఫైనల్గా ఒకరోజు తప్పు చేసిండు. వాళ్ళకు దూరం ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ అవుతారు ఫస్ట్. అంటే 2.5 సంవత్సరాలు ఆయన మీద అబ్జర్వేషన్ ఉంది. ఉన్నాను, ఎప్పుడు ఎవ్రీడే ఉంటుంది, నాట్ ఓన్లీ వన్ డే. సింగిల్ డే కూడా ప్రతి కేసులో అలాగే ఉంటుంది సార్, లేదు కేవలం ఇటు సెన్సేషన్ కేసులో ఉంటుంది? ప్రతి కేసులో కూడా మనం అక్యూని పట్టుకోవాలన్నప్పుడు రోజు అబ్జర్వేషన్ పెడితేనే ఆ పోలీస్ ఆఫీసర్ సక్సెస్ అవుతారు. ఎవరైతే పెట్టకపోతే అప్పుడు దొరకడం వదిలి పెడితే అంతే కదా. మనం తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ వాళ్ళందరినీ కూడా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి మనం. మీ దగ్గర ఒక ఇష్యూ ఉంటుందండి, ఎలా అంటే ఒక నేరం చేసిన వ్యక్తి మరో నేరం చేసి దొరుకుతాడు, ఏమి చేయకపోతే దొరకడం ఉంటుంది. మరి భాను ఆ తర్వాత ఏ నేరం చేయలేదు కదా, మరి ఎందుకు ఆయన మీద అబ్జర్వేషన్ ఉంది? అంటే ఇప్పుడు పాత నేరం, ఇప్పుడు ఒకతను మర్డర్ చేసిన తర్వాత అతన్ని పట్టుకోకపోతే ప్రజల్లో కూడా పోలీసుకి ఏముంటుంది, పోలీసు వైఫల్యం కదా. అవును, అతను పట్టుకొని ఏదో కోర్టు ముందు ప్రవేశపెట్టి కోర్టు ద్వారా శిక్ష పడేటట్టు చేశారు. కాబట్టి ప్రజల్లో నమ్మకం, విశ్వాసం పోలీస్ శాఖ మీద ఉంటుంది. మనం తర్వాత చేయకపోవచ్చు, కానీ చేసిన దానికి మనం ఏదైతే చేసిండో దానికి చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా. సార్ ఆయన ఒక తప్పు చేశాడు, ఆ తప్పు తర్వాత ఆయన కర్ణాటక వచ్చాడు, అంతా వాస్తవం అంటారా? కరెక్టే కదా. వేరియస్ స్టేట్స్ మూవ్ అయిండు తర్వాత, అది తెలుసు నాకు. నేను కూడా అసిస్ట్ చేసినప్పుడు మేము ఉన్నాం. అంటే రివీల్ చేయకూడదు, ఆల్రెడీ కన్వర్షన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అంటే కొన్ని విషయాలు చెప్పొచ్చు, అన్ని విషయాలు కూడా ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ అన్ని మనం బయటకు చెప్తే ఏమవుతుందంటే అవి నేరస్తులు నేర్చుకునే అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే మళ్ళీ నేరస్తులు మనం పట్టుకోవాలంటే ఇంకో ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే మీరు అంటున్నారు, కొంతమంది ఆఫీసర్లు అంటారు కొత్త నేరాలు ఎంత ముందుకు వెళ్తే అంత పరిగెడతాం మేము కూడా అంటుంటారు. కరెక్ట్. నేను అదేమంటే మనం రివీల్ చేయకూడదు కదా. మీరు అన్నది నిజమే. నా స్కిల్స్ అన్నీ కూడా నేను మా పోలీస్ శాఖ ఎట్లా పట్టుకుంటుంది, మా పై ఆఫీసర్, నేను ఒక్కనే కదా, నా ఒక్క బ్రెయినే ఉండదు కదా. వాళ్ళందరూ కూడా టీమ్స్ డివైడ్ చేస్తారు, చేసి వేరియస్ టీమ్స్ అప్పుడున్న మనకు టెక్నికల్గా ఏమేమి ఉన్నాయి అట్లా ఆ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. కరీంనగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్ గా వెళ్ళాను. అక్కడ 3 years. అప్పుడు మాకు ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు శివకుమార్ గారు ఉన్నారు సార్, తర్వాత జోయల్ డేవి సార్ ఉన్నాడు, తర్వాత కమల్ హాసన్ రెడ్డి గారు ఉన్నారు. అట్లా 3 పీరియడ్ చేసిన నేను. ఆల్మోస్ట్ 3 years చేసిన కరీంనగర్ 2 టౌన్ ఇన్స్పెక్టర్. 3 సంవత్సరాల కరీంనగర్లో మీకు ఏముందండి మీ మార్క్? మా మార్క్ అంటే కరీంనగర్ 2 టౌన్లో అంటే ఫస్ట్ 2014లో వెళ్ళింది. మళ్ళీ అప్పుడు ఫస్ట్ 2 స్టేట్స్ సపరేట్ అయ్యి గవర్నమెంట్ ఫామ్ కావడం జరిగింది. మీరు అన్నట్టు చాలాసార్లు కేసెస్ అడిగారు. ఇప్పుడు నేను ఇప్పుడు వరకు ఎక్స్ట్రీమిజం, ఈ ఫైటింగ్ ఇవి చెప్పాను. మామూలుగా జనరల్ పోలీసింగ్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు అంటే మహిళలు ఎలా ఉంటారు అనేది మనం చూడవచ్చు. మన భారతీయులు కానీ ఉమెన్ ఎలా ఉంటారు, ఎట్లా భర్తలను ప్రొటెక్ట్ చేస్తారో ఒక చిన్న లైవ్ కేసు చెప్తే ఎగ్జాంపుల్. ఒక కేసులో ఒక ఆమె అక్కడ గ్యాస్ ఉన్నట్టు కృష్ణని గ్యాస్ని పోసుకొని అంటించుకున్నది, తనే సెల్ఫ్ అంటించుకుంది, హాస్పిటల్లో అడ్మిట్ అయిందని చెప్పి మా దగ్గర ఉండే ఒక ఏఎస్ఐ వెళ్ళి నైట్ అయింది కదా, అతను పోయి ఎగ్జామిన్ చేసి ఆమె స్టేట్మెంట్ తీసుకుంటే ఆమె కూడా చెప్పింది, నేనే 1 roomలోకి వెళ్ళినా
వెళ్తే అది యాక్సిడెంటల్గా అంటుకుందని చెప్పింది. అంటే డీటీ అదే వచ్చింది. అదే చెప్పింది. తర్వాత మేము జనరల్గా ఏంటంటే మేము రిక్వెస్ట్ ఇస్తాం, మేజిస్ట్రేట్ గారు కూడా ఇస్తాం. ఎందుకంటే ఉమెన్ కాబట్టి విత్ ఇన్ 7 years మ్యారేజ్ ఉంటే డీడీ రికార్డ్ చేస్తాం. డీడీ రికార్డ్ చేయించాం. మేజిస్ట్రేట్ కూడా ఆమె అదే చెప్పేసింది. నాకెందుకో డౌట్ వచ్చింది నాకు. ఈవెన్ అంటే ఒక మేజిస్ట్రేట్ స్టేట్మెంట్ రికార్డ్ అయితే మేము జనరల్గా డిపెండ్ అవుతారు మా వాళ్ళు. నేనేం చేసిన అది ఎందుకు ఒకసారి విజిట్ చేస్తాను నేను. నాకు ఆ రోజు మార్నింగ్ బై విజిట్ చేసి నేను ఆ సీన్ ఆఫ్ ఎవిడెన్స్ చూస్తే నాకు ఆమె ఏమని చెప్పింది, వంట రూమ్లో అని చెప్పింది వీళ్ళ స్టేట్మెంట్లో. కానీ అక్కడ మనం ఫిజికల్గా అబ్జర్వేషన్ ఉంటుంది మాది కూడా. అబ్జర్వేషన్ అక్కడ చూస్తే ఏమనిపించింది నాకు, అది వంట రూమ్లో జరగలేదు, ఆమె బెడ్రూమ్లో జరిగింది. జరిగిందంటే నాకు డౌట్ వచ్చి నేను ఆమెను పోయి మళ్ళీ పోయి నేను ఎగ్జామిన్ చేయడం జరిగింది. ఏమమ్మా నువ్వు అబద్ధం చెప్తున్నావు, ఎందుకు అట్లా ఇట్లా జరగలేదు ఇది అడిగితే అప్పుడు కొంచెం ఏడ్చుకుంటా చెప్పింది, ఎస్ నిజమే సార్, మా భర్తనే పోసి ఇది చేసిండు, అడ్డు పెట్టిండు. కానీ నా పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ వాళ్ళ ఫ్యూచర్ పోతుంది, నేను చనిపోయినా పర్వాలేదు, ఎట్లేం బతక నేను, మళ్ళీ ఆ భర్త కూడా వెళ్ళిపోతే పిల్లలు చూసుకునేటోళ్ళు ఎవరు అని. అప్పుడు మనకేమనిపిస్తుంది, అప్పుడు రీజన్ కూడా నాకు కూడా ఫీల్ అనిపించింది. అయ్యో ఆవిడ చనిపోతూ కూడా భర్త గురించి ఆలోచించింది. అంటే పిల్లలు అది కరెక్ట్, ఆవిడ చెప్పింది చనిపోతే భర్త జైలుకి వెళ్తే పిల్లలు అనాథలు అవుతారు. అవును. కానీ ఏం చేశారండి, నేను దాన్ని కరెక్టే మానవీయ గుణం చూడొచ్చు. కానీ అప్పుడు వాళ్ళ ఆ చిన్న పిల్లలు ఉంటారు ఇద్దరు, ఒకడు 3rd class, ఇంకొక అతను మోస్ట్లీ 4th class ఉన్నాడు. చిన్నపిల్లలు ఇద్దరు. ఆ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎగ్జామిన్ చేసిన. నాకున్న డౌట్ ప్రకారం నేను అంటే సైంటిఫిక్ అబ్జర్వేషన్ చేస్తే అది జరగలేదు. ఇప్పుడు కన్ఫర్మ్ చేసింది. వాళ్ళ సిస్టర్ కూడా అక్కడ ఉన్నది. ఆ సిస్టర్కి కూడా ఆమె రివీల్ చేయలే, నేను అడిగిన దాకా కూడా. సిస్టర్కి అప్పుడు చెప్పిన తర్వాత మాట్లాడుకున్నారు, ఇది జరిగింది సంఘటన బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ వచ్చి పిల్లల్ని కూడా దానికి కొరాబరేట్ చేయాలి కాబట్టి పిల్లల్ని కూడా ఎగ్జామిన్ చేస్తే వాళ్ళు కూడా చెప్పారు, మా మదర్కి ఫాదర్కి గొడవైంది. గొడవైన తర్వాత నాకు కిచెన్లో పోయి ఆ కృష్ణాలు తీసుకొచ్చి ఇక్కడ పోసి ఆ బెడ్రూమ్లో అంటించిన తర్వాత ఇక్కడ జరిగిందని ఆ పిల్లలు కూడా చెప్తారు. చిన్నపిల్లలని ఎగ్జామ్ వాళ్ళకి ఏం తెలియదు కదా, చిన్నపిల్లలు న్యాచురల్ ఏం జరిగిందో చెప్తారు. వాళ్ళిద్దరు స్టేట్మెంట్లు తర్వాత నేను రీఎగ్జామిన్ చేసి మళ్ళీ అతన్ని వాళ్ళ భర్తను అరెస్ట్ చేయడం జరిగింది. చేసి నేను ట్రయల్ కూడా జరిగింది. ట్రయల్ జరిగింది, అతను అరెస్ట్ చేసి జైలుకు పంపించడం జరిగింది. ట్రయల్లో కన్సర్న్డ్ కోర్టు కూడా అతని లైఫ్ కన్విక్షన్ ఇచ్చింది. ఇది చనిపోయిందంటే చనిపోయింది. అయ్యో సార్, మరి ఆవిడ మీరు ఇక్కడ పోలీసింగ్, ఇక్కడ మనకి మానవీయ కోణం దేనికి ప్రయారిటీ ఇచ్చారంటే పోలీసింగ్ ఇచ్చారు. కానీ మరోవైపు కరెక్ట్ అయినప్పుడు నేరాన్ని మనం అట్లా చేయకపోతే ఇప్పుడు సమాజానికి ఏం మెసేజ్ పోతుంది. మనం నేరం జరిగింది, అతను భార్యను చంపిన తర్వాత అతనికి అదే అలవాటు, ఇంకా నెక్స్ట్ ఇంకా చేయడం ఏముంది నేరం. కానీ ఆ పిల్లల భవిష్యత్తుకి వాళ్ళ ఎవరైతే వాళ్ళ ఫాదర్ ఉన్నాడు కదా, ఫాదరు సిస్టరు ఉన్నారు, వాళ్ళ ఫాదర్కి చెప్పడం జరిగింది. ఫాదర్ కూడా ఆ రోజు లేకుండే, మా ఫాదర్ ఆయన టేకప్ చేసుకున్నాడు. మేము కూడా సజెస్ట్ చేసి ఆ పిల్లలు కొద్దిగా అంత చదువుకున్న తర్వాత వాళ్ళు టేకప్ చేసుకున్నారు. సార్ ఆ కేసులో కన్విక్షన్ వచ్చింది. కానీ డీడీ చూస్తే అది 174 కనిపిస్తుంది. అవును. కానీ ఇక్కడ లాస్ట్ వచ్చి 302కు మారింది. మరి డిఫెన్స్ సర్టిఫికేట్ ఏం లైన్ తీసుకున్నారు? చేసింది ఆయన. అదే కదా నేను గొప్పతనం అనేది. అంటే అప్పుడు జనరల్గా ఎవరైతే విచారణ చేసిన కోర్టు ఉన్నదో ఇవన్నీ నేను సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి అని చెప్పాను కదా, అక్కడ మా సైంటిఫిక్ టీం పోతుంది. పోయిన తర్వాత సంఘటన ఏ విధంగా జరిగింది స్కెచ్ మ్యాప్ ఉంటుంది, సీన్ ఆఫ్ తీసుకుంటాం. దాంట్లో మన అన్ని ఆ సంఘటన వివరాలన్నీ జాగ్రత్త పెట్టి ఎవిడెన్స్, పిల్లలు కూడా ఎవిడెన్స్ ఇచ్చారు. వాళ్ళు ఎందుకంటే తర్వాత వాళ్ళ ఎవరైతే చనిపోయినా మా ఫాదర్ అయితే కూడా కదా, నా బిడ్డను చంపినంటే రియాక్ట్ అవుతారు కదా ఫాదర్. ఆ పిల్లల్ని అతనే భరోసా తీసుకున్నాడు కదా, అతన్ని పెంచుకున్నాడు. కానీ డిఫెన్స్ లైన్ ఏంటి? డిఫెన్స్ వాళ్ళు ఎట్లయినా చేస్తారు. ఇది చూడండి, మీ మేజిస్ట్రేట్ గారు కూడా చెప్పారు, కావాలని ఐబో గారు ఇట్లా ఇది చేశారు, నా మీద ఆర్గ్యుమెంట్ చేశారు. కానీ అతను ఉన్నట్టు వేసింది. నేను కూడా ఎంత చాలా మంది అంటే మా దాంట్లో ఫస్ట్ మేజిస్ట్రేట్ది ఏదైతే ఉందో, ఫస్ట్ మేజిస్ట్రేట్ రికార్డ్ చేసినారు డీడీ, అది లేకుండా కొంతమంది సలహా ఇస్తారు మా దాంట్లో అది. కానీ నేను అట్లా ఏం లేదు, దాన్ని కూడా పెట్టింది నేను, అందుకని వాళ్ళు నమ్మారు. ఎందుకంటే మనం నిజం దాచి పెడితే ఎప్పుడైనా కొంతమంది పక్కన పడేస్తారు. ఎగ్జాక్ట్లీ నేను అట్లా ఒప్పుకోలేదు. ఏం జరిగిందో
ప్రతిదీ కోర్టు ముందర పెడితేనే కోర్టు కోర్టు తీసుకుంటుంది. కోర్టు కూడా నమ్మకం పెరుగుతుందని నేను అనుకున్నా ఆ సంఘటన తోటి. మీకు కరెక్ట్ అది, ఎందుకంటే అది ఇచ్చినది ఎందుకు ఇచ్చింది కూడా రీజనింగ్ కూడా అందులో మనం డాక్ లో పెట్టలేదు, ఏది పెట్టలేదు. నాకంటే ముందు కొంత పోలీస్ ఆఫీసర్లు కూడా కామెంట్ చేశారు, అరే ఇది ఎట్లా పెడతారు, పెట్టకూడదు కదా అని. ఒక నాకంటే సీనియర్ ఒక ఏసీపీ కామెంట్ చేసిండు, ఆయన పేరు ఇప్పుడు చెప్పాను నేను. అంటే కానిస్టేబుల్ కింద ఉంటారు కదా మా కోర్టు డీల్ చేసేవాళ్ళు, అరే సార్ మీ మీద ఇట్లా కామెంట్ చేసిండు సార్ ఆయన, ఇట్లా పెడతారా ఎవరన్నా, మనం ఎందుకంటే మనం శిక్ష పడాలంటే మనం ఇది మనకి దానికి వ్యతిరేకంగా పెట్టుకుంటామని అన్నాడు ఆయన. అన్నాడు కానీ నేను అవేం కేర్ చేయలేదు, ఎందుకంటే నిజమే చెప్పాలి మనం ఎప్పుడు. ఎవరికైనా నిజం చెప్తేనే మనకి అప్పుడు కోర్టు నమ్మింది. అదే మనం కనుక దాచిపెట్టినట్టయితే అతను డిఫెన్స్ అతను రేజ్ చేసిన అప్పుడు ఏమైతుంది ఇష్యూ, అప్పుడు మన ఇన్వెస్టిగేషన్ మీద ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది, అంటే నా మీద అనుమానం వస్తుంది, అక్యూజ్డ్ ప్లస్ అవుతుంది.